ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే మెదడు మొద్దుబారిపోతుందా? చదివింది గుర్తుండక కన్ఫ్యూజన్ అవుతున్నారా? ముల్లోకాలను జయించిన అర్జునుడే యుద్ధ భూమిలో చేతులు వణికి కింద పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి శరీరాన్ని, మనసును ఒక పవర్ హౌస్ లాగా ఎలా మార్చుకోవాలో ప్రాక్టికల్గా చెప్పాడు. మరి ఈ 3 నిమిషాల్లో మీ ఎగ్జామ్ టెన్షన్ మాయం చేసే ఆ సీక్రెట్ టిప్స్ ఏంటో చూద్దామా? మరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చిట్ట చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చూసి వీటిని ఫాలో అయ్యి ఎగ్జామ్స్ని ఎటువంటి కన్ఫ్యూజన్, భయం లేకుండా రాసి మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మరి వీడియోలోకి వెళ్దాం. కృష్ణుడు భగవద్గీతలో యుక్తాహార విహారస్య అంటూ చెప్పాడు. అంటే అది మీ ఎగ్జామ్స్కి ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఆహారం మరియు అలవాట్ల గురించి ఈ విషయం అన్నమాట. మన శ్వాస, మన పోస్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. అర్జునుడికి వణుకు వచ్చినప్పుడు కృష్ణుడు చెప్పింది ఏకాగ్రత. మీరు చదివేటప్పుడు వంగి కూర్చోవడం, పడుకొని కూర్చోవడం, ఎలాగంటే అలాగా కూర్చోవడం వద్దు. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని చదివితే చదివినది ఖచ్చితంగా బ్రెయిన్కి ఎక్కుతుంది. టెన్షన్ పెరిగినప్పుడు 5 సెకండ్ల పాటు శ్వాస తీసుకొని ఎక్కువసేపు శ్వాస వదిలినా అది నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది. అప్పుడు చదివినది గుర్తున్నది ఎగ్జామ్లో బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సాత్విక ఆహారం. ఎగ్జామ్స్ టైంలో మసాలాలు, జంక్ ఫుడ్ లాంటివి మీ మెదడును మందగింపజేస్తాయి. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు తేలికపాటి తాజా ఆహారం తీసుకోండి. ఇది ఫోకస్ని 10 రెట్లు పెంచుతుంది. తర్వాత టిప్, మెడిటేషన్. రోజుకు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. మీకు నచ్చిన యోగా చేయండి. ఇది మీ మెదడులోని కన్ఫ్యూజన్ అనే చెత్తను ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది. అప్పుడు మనం నేర్చుకున్నది ఖచ్చితంగా బాగా గుర్తుంటుందన్నమాట. మరి అర్జునుడు సాకులు వెతికినప్పుడు కృష్ణుడు అన్నాడు, నీవు కేవలం నీ బాధ్యత నిర్వర్తించు అని. ఎగ్జామ్ టైంలో నీ బాధ్యత ర్యాంక్ కొట్టడం కాదు, కేవలం ప్రస్తుత నిమిషాన్ని సరిగ్గా వాడుకోవడం. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సరేనా? ఓవర్కమ్ ద కన్ఫ్యూజన్ అంటే 10 పుస్తకాలు ముందు వేసుకోకండి. ఒక్క విషయాన్ని పట్టుకొని దాన్ని పూర్తి చేసే వరకు ఇంకో దాని గురించి ఆలోచించకండి. అదే మీ స్థితప్రజ్ఞత. అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు చిన్నపాటి వృక్షాసనం లేదా ప్రాణాయామం చేయండి. ఇది మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, సరేనా? మరైతే ఈ క్షణం నుంచి ఈ మాటను బలంగా నమ్మండి. నా మెదడు పదునైన గాంధీవం లాంటిది. నేను గందరగోళానికి లొంగను. నా ఏకాగ్రతే నా ఆయుధం. నేను ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్షను ఎదుర్కొంటాను అంటూ. ఫ్రెండ్స్, టెన్షన్ పడితే ఉన్న మార్కులు కూడా పోతాయి. మీరు అర్జునుడిలా ధైర్యంగా నిలబడండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉన్నామో కృష్ణుడు మనతోనే ఉన్నాడన్నమాట. మరి ఎప్పుడైతే కృష్ణుడు మనతో ఉన్నాడో విజయం మనదే కదా. ఆల్ ద బెస్ట్. మరి ఖచ్చితంగా ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. శ్రీకృష్ణార్పణమస్తు.